హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసరికి గులాబ్ పువ్వులు చేశాను. ఈ గులాబ్ పువ్వులు నేను మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో అయితే చేశానండి. గోధుమ పిండితో అయితే కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు కదా అనేసి చేశాను. ఇవి మైదాతోనే కాకుండా గోధుమ పిండితో కూడా మంచి క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ గులాబీ పువ్వులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసుల వరకు గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి. అలాగే దీంట్లో 1 గ్లాస్ వరకు బియ్యం పిండి వేసుకొని బాగా జల్లించుకోవాలండి. ఈ 2 బాగా జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3/4 గ్లాస్ వరకు బెల్లం తురిమేసి వేసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని బాగా కరిగించుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇది మనకి పాకం రానవసరం లేదు కాబట్టి బెల్లం అంతా పూర్తిగా కరిగించుకొని చల్లార్చుకోవాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక స్టెయినర్లో వేసి వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్న బెల్లం నీళ్ళను ఒక పక్కన పెట్టుకొని మనం ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఎటువంటి స్వీట్ చేసినా సరే దాంట్లో చిన్న సాల్ట్ వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకోవాలండి. అలాగే దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కంటే లూజ్గా ఉండాలండి. అప్పుడు గులాబీ పువ్వులు మనకి చాలా బాగా వస్తాయి. చూడండి, నేను పైన చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. గులాబీ పువ్వుల గుత్తిని ఆయిల్లో పెట్టి వేడి చేయాలి. ఇది నాన్ స్టిక్ గుత్తండి కాబట్టి మనం ఎక్కువసేపు ఆయిల్లో పెట్టవసరం లేదు. మనం పైన చూపించిన విధంగా పిండిలో ముంచి ఇలా వేసుకోవాలి. మనకి ఈజీగా వచ్చేస్తాయండి. ఇలాగే 1 సెకండ్ పాటు అందులో ఉంచి పిండిలో ముంచి మళ్ళీ వేసుకోవడమే. గులాబీ పువ్వులు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. నార్మల్ గుత్తి కంటే నాన్ స్టిక్ గుత్తితో అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మనం పైన చూపించిన విధంగా గులాబీ పువ్వులు వేసుకొని మనం వేగించుకోవాలి. మరి కలర్ వచ్చేసే వరకు కాకుండా గోధుమ కలర్ వచ్చే వరకు వేగించుకొని తీసేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఉంచితే కలర్ బేగా చేంజ్ అయిపోతాయండి, కాబట్టి కొంచెం త్వరగా తీసేసుకోవాలి. ఇలాగే ఈ గుత్తిని 1 సెకండ్ పాటు ఆయిల్లో వేడి చేసి మనం పిండిని ముంచుకొని వేసుకోవాలండి. నాన్ స్టిక్ గుత్తి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి. మనకి ఒకవైపు బాగా వేగితే సరిపోతుంది, రెండవ వైపు జస్ట్ నార్మల్గా తిప్పేసి తీసేసుకోవచ్చు. ఈ గులాబీ పువ్వులు మనం 3-4 ఒక ట్రిప్కి అయితే వేసేసుకోవచ్చండి. ఇలా వేగించుకొని తీసుకోవాలి. ఇలాగే పిండి అంతటిని గుత్తితో ముంచుకొని వేసేసుకోవాలండి. పువ్వులన్నీ రెడీ చేసుకోవాలి. మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవి తీసేటప్పుడు మనకి కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ అవి చల్లారిన తర్వాత క్రిస్పీగా వచ్చేస్తాయండి. మనము మైదా పిండితోనే కాదు గోధుమ పిండితో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి క్రిస్పీగా గులాబీ పువ్వులు అయితే రెడీ అవుతాయండి. చూడండి, పైన చూపించిన విధంగా గులాబీ పువ్వులన్నీ రెడీ చేసుకోవాలి. అంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.